సమాజ్ పార్టీ మన దేశానికి ఒక ఎన్నముక్కని ఖచ్చితంగా గౌరవంగా మీరు తెలుసుకోవాలా. ఈ రాజ్యాంగం అమలు కావాలంటే మాయావతి మేడం గారికి రాజ్యాంగం గురించి ప్రతి ఒక్క చిన్న విషయం తెలుసు కాబట్టి బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తేవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ పాలకులకి 75 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి కానీ రాజ్యాంగం గురించి ఏ ఒక్కరికి పాలకులకు అర్థం కావడం లేదు. బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడి మాయావతి మేడం గారు 4 తూలి సీఎం చేసిన కాంచీరామ్ సారు తెలుసు కాబట్టి అందుకోసం రాజ్యాంగాధికారం కావాలంటే బహుజన సమాజ్ పార్టీ అధికారం రావాలని తెలియజేసుకుంటున్నాం. ఇంకొక ముఖ్య విషయం, బీసీలు అనుకుంటున్నారు మాకు ఎట్టి పరిస్థితుల్లో ఏమీ పథకాలు లేవని. ఈ మన అంబేద్కర్ సారు మీకోసం ఆ రోజు 27% తెచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ సార్ అని అది కానీ మీకు గుర్తు చేసుకోవాలా. ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ మీకోసం బహుజనుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం 50% రిజర్వేషన్ కావాలని పోరాడే వ్యక్తి బహుజన సమాజ్ పార్టీ. కానీ మీరు గుర్తు తెలుసుకొని జరగబోయే దినాలలో బహుజన సమాజ్ పార్టీ కోసం పాటుపడితే కానీ ఈ రాజ్యాంగం మీకోసం ఉంది. కాబట్టి మన అంబేద్కర్ సారు ఒక లేడీస్ కోసం న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు మాకు ఆడవారికి హక్కులు కాదని చెప్పినప్పుడు న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు మీకోసం మీ ఆడపిల్లల కోసం చదువు కోసం మొదటిసారి రాజీనామా చేసిన వ్యక్తి మా డాక్టర్ అంబేద్కర్ సార్. అందుకోసం మీకు ఉద్యోగాలు ఈ రోజు వచ్చి సంతోషంగా ఉన్నారంటే ఒక రాజ్యాంగం మా అంబేద్కర్ సార్ దయ వలన. లేడీస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ కోసం చూస్తే జరగబోయే 29లో మీకు అధికారం ఇంకా ఎక్కువ రావాలంటే మీకు ఉద్యోగాలు కానీ కల్పించాలంటే బహుజన సమాజ్ పార్టీ కోసం మీరు పాటుపడాలని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి జైభీంలు తెలియజేసుకుంటున్నాం. జై భీం, జై భీం. రామాంజనేయులు గారి ఆవేదనంతా రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినాడు. మనుషులకి పశువులకి